వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలవుతూ ఉంది. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్, జడ్పీ, మండల పరిషత్, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అలాగే ఈ మున్సిపాలిటీలకును కార్పొరేషన్లకి డైరెక్ట్ ఎలక్షన్ నిర్వహించాలని చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ స్థానిక సంస్థలకు తమ పార్టీ నేతలని క్యాడర్ని సమాయత్తం చేసే పనిలో ఉన్నారు. అలాగే తెలుగుదేశం శ్రేణులు కూడా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎక్కడా కూడా ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదు. ప్రతి చోట స్థానిక ఎన్నికలు, అది పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, వార్డు కావచ్చు, ఎక్కడైనా కూడా ప్రతి చోట పార్టీ అభ్యర్థి నిలబడాల్సిందే. ఎక్కడా కూడా ఏకగ్రీవం అవటానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రతి చోట బరిలో ఉండాలి అని హుకుం జారీ చేశారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వనని కరాఖండిగా వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా, అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. కాబట్టి ఈ టికెట్లు ఆశించే వాళ్ళంతా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళ ఇన్ఛార్జీలంతా కూడా ఖచ్చితంగా బరిలో అభ్యర్థులు నిలపాల్సి ఉంటుంది. ఏదో సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాం కాబట్టి ప్రస్తుతానికి స్థానిక ఎన్నికల్ని క్విట్ చేద్దాం, వదిలేసి వచ్చే ఎన్నికల్లో చూసుకోవచ్చు సాధారణ ఎన్నికల్లో అనే అభిప్రాయంతో ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తం కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు. జనరల్గా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి ఏకగ్రీవాలు జరుగుతూ ఉంటాయి. అంటే పెద్ద నేతల ప్రమేయం లేకుండానే గ్రామాల స్థాయిలో ఏకగ్రీవాలు జరుగుతుంటాయి. సర్పంచ్ మీకు, ఎంపీటీసీ మాకు అని గ్రామాల్లో 2 వర్గాలు రాజీ పడుతుంటాయి. అలాగే కొన్నిసార్లు గెలిచే పరిస్థితి లేనప్పుడు వదిలేస్తుంటారు కూడా, ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టామని. కానీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వైసీపీ అన్ని చోట్ల పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మార్చిలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ ఇవన్నీ జరిగినాయి. అయితే ఆ లాక్డౌన్ కొద్ది రోజుల ముందు అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కులం పేరుతో దూషించారు. ముఖ్యమంత్రిగా ఉండి కులదోషం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కులం కాబట్టే ఎన్నికల వాయిదా వేశారని ఆరోపించాడు. వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి చంద్రబాబుకి అంత సత్సంబంధాలు ఏం లేవు. ఆయన చంద్రబాబు మనిషి కూడా కాదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి నిమ్మగడ్డ రమేష్ మీద దుష్ప్రచారం చేశారు. రమేష్ గారు కోవిడ్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల వాయిదా వేశారు. అంతేగాని ఆయన వేరే దురుద్దేశంతో ఎన్నికల వాయిదా వేయాల. బట్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు దురుద్దేశాలు ఆపాదించారు. ఆ తర్వాత 2021లో ఈ స్థానిక ఎన్నికలన్నీ జరిగినాయి. ఈ ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాలు చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికల ఏకగ్రీవం అయితే పంచాయతీలకి, మున్సిపాలిటీలకి ప్రోత్సాహకాలు ఉంటాయి, కేంద్రం నుంచి అదనంగా నిధులు వస్తాయని కూడా చెప్పాడు. ఏకగ్రీవాలు చేయాలని ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెచ్చారు. ఎవరు ఎక్కువ ఏకగ్రీవాలు ఉంటే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఉంటాయి అన్నట్టుగా మాట్లాడారు. దీంతో అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాల కోసం బలప్రయోగాలకు దిగారు. తెలుగుదేశం వర్గీయులను నామినేషన్లు వేయనివ్వలేదు. చాలా చోట్ల దాడులు చేశారు. చిత్తూరు జిల్లాలో అంజిరెడ్డి తాత వీళ్ళని ధిక్కరించి ప్రాణాలకు తెగించి నామినేషన్ వేయటం, అలాగే మాచర్లలో తెలుగుదేశం నాయకులు బుద్దా వెంకన్న, బొండా ఉమ్మాల మీద దాడి ఘటన, ఇవన్నీ జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకు ఎక్కినాయి. అప్పట్లో మాచర్ల మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్లు వేయకుండా చేసి అరాచకం చేశారు. అక్కడ పరిశీలకులుగా వెళ్ళిన బొండా ఉమ్మ, బుద్దా వెంకన్నల మీద హత్యాయత్నం చేశారు. దాడులు, అరాచకాలు చేసి అన్ని స్థానాలు ఏకగ్రీవం చేసినందుకు బహుమతిగా తురక కిషోర్ని మున్సిపల్ చైర్మన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. కొన్ని చోట్ల అయితే నామినేషన్లు వేసిన వాళ్ళని బెదిరించారు, ఉపసంహరించుకుంటారా లేదా అని.
పోలీసులు కూడా ఈ బెదిరింపుల్లో భాగస్వాములయ్యారు. అక్రమంగా కేసులు పెడతాం మీరు ఉపసంహరించుకోకపోతే అని బెదిరించారు. సో వీళ్ళ అరాచకాలన్నింటినీ చూసి కొంతమంది విరమించుకున్నారు. అలాగే చంద్రబాబు కూడా కార్యకర్తలు బలి అవుతున్నారని ఆ తర్వాత వచ్చిన ఎంపీటీసీ ఎన్నికలను బాయ్కాట్ చేశారు. చంద్రబాబు బాయ్కాట్ చేయండి అని పిలిపించినా కొన్ని చోట్ల కంటెస్ట్ చేశారు, చెప్పుకోదగ్గ విజయాలు కూడా సాధించారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో ఇంకో విచిత్రం కూడా జరిగింది. పక్క రాష్ట్రాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించారు. ఎక్కడెక్కడ తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి బస్సులు పెట్టి తీసుకొచ్చి వాళ్ళతో ఓట్లు వేయించారు. చేయాల్సిన అరాచకాలన్నీ చేసి మెజారిటీ స్థానాలు గెలుచుకున్నారు. ఆ తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా చదువురాని వాళ్ళని పట్టభద్రులైనట్టుగా వాళ్ళు ఓటర్లుగా నమోదు చేయించారు. అలాంటి వ్యక్తి ఆ రోజున ఏకగ్రీవాల కోసం, వన్ సైడ్ ఎలక్షన్ల కోసం అరాచకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకగ్రీవాలు అయితే ఊరుకోనని తన పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధికారంలో ఉంటే ఒక తీరు, అధికారం లేకపోతే ఇంకో తీరు. పూటకో మాట చెప్పడం, మడమ తిప్పటంలో జగన్మోహన్ రెడ్డికి సరిపడే నేతలు ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు లేరు. Like, share and subscribe to Rajaniti channel.